బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు సీఎం రేవంత్. పంటలు ఎండిపోయినా ప్రజల ప్రాణాలు పోతున్నా సరే బీఆర్ఎస్ నేతలు డాన్సులు వేస్తున్నారని మండిపడ్డారు ఆయన. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కానీ కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ రాష్ట్ర సమస్యలని అసలు పట్టించుకోవటం లేదని అన్నారు. త్రిభాషా విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారని అన్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని అన్నారు సీఎం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని వారికి అధికారంలో వచ్చిన తరువాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు సీఎం. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారని అన్నారు. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ కనీసం ఒక్క పాలసీని కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్లకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చామని అన్నారు. ఇక డీసీసీ అధ్యక్షులందరికీ కూడా పదవులు ఇచ్చామని తెలిపారు. గాంధీ కుటుంబంతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది, నేను ఫోటోస్ దిగి చూపించాల్సిన అవసరం నాకు లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ నేతలపై కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు సీఎం చేసిన ఈ కమెంట్స్ ని ఎలా చూడాలి? నెక్స్ట్ జరగబోయే మీటింగ్స్ కు, అంటే అఖిలపక్ష మీటింగ్స్ కు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇరు పార్టీలు కూడా హాజరయ్యే అవకాశం అట్లీస్ట్ ఇప్పుడైనా ఉందనుకోవాలా మనం? రైట్ సటాస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో ప్రధానంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఇటు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఇటు ఏదైతే ఆ ఢిల్లీ పర్యటనలో భాగంగా అధిష్టానం పెద్దలకు తనకు గ్యాప్ ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో ప్రతిసారి ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు, ఫోటోలు దిగి విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన తెలియజేశారు. గాంధీ కుటుంబంతో, రాహుల్ గాంధీతో నాకున్న సంబంధం అనేది మాటలో చెప్పలేనిది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన సందర్భంలో కానీ, ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి సీట్లు ఇచ్చిన సందర్భంలో కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం తనకు ఏ విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, తను అవలంబిస్తున్న పాలనా విధానాలు కానీ, ఇటు అధిష్టానం నుంచి ఎంత మేర ప్రోత్సాహం ఉంది అనేది తన పాలన చూస్తే అందరికీ అర్థమవుతుంది. అందులో మొదటి నుంచి నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వారికి నేను మాట్లాడే విధానం అందరికీ అర్థమవుతుంది తప్ప నచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తెలియజేశారు. ఇక కిషన్ రెడ్డి విషయానికి వస్తే, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఆయన, కాబట్టి ఆయన అడుగుతారు. సీఎంగా ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదైనా మైనస్ ప్లస్లో ఉన్నప్పుడు కొంతమంది నన్నే తిరుగుతూ ఉంటారు కాబట్టి మెయిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నది పార్టీ నుంచి కానీ, ఇటు రాష్ట్రానికి ప్రాతినిధ్యంగా అంటే ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా నేను ఉన్నాను కాబట్టి అందరూ నన్నే తిరుగుతూ ఉంటారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో కీలక శాఖలో మంత్రిగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, క్యాబినెట్లో కీ రోల్లో ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి ఆయన కానీ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర సమస్యలను, రాష్ట్ర అభివృద్ధిని ఆయన పట్టించుకోవడం లేదు కాబట్టి అందరూ కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తారు అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఏదైతే గతంలో తమిళనాడుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి ఉన్నారు కాబట్టి ఆవిడ అక్కడ ఉన్న మెట్రోకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. అందువల్ల అక్కడ మాకు తమిళనాడులో మెట్రో వస్తుంది అనేది కూడా, మెట్రో ఏర్పడింది అనేది కూడా ఆయన తెలియజేశారు. ఏ విధంగా అయితే నిర్మలా సీతారామన్ వ్యవహరించారో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి, ఇటు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి తప్ప మాపైన ఆరోపణలు చేస్తున్నారు అనేది కూడా కిషన్ రెడ్డి గురించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ గురించి, గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ శాతం అనేది 8.18% పైన ఉంటే అది నేను వచ్చిన తర్వాత నిరుద్యోగ శాతాన్ని తగ్గించాను అనేది ప్రధానంగా ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ 6.1%గా ఉంది అనేది ఆయన తెలియజేశారు. మరోవైపు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 లక్షలకు పైగా 2.20 లక్షల కోట్ల
పెట్టుబడులను ఆకర్షించాను, అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి, నేను ఇంప్లిమెంట్ చేసిన విధానాలు దేశవ్యాప్తంగా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు, నా పాలనా వ్యవహారాలు కూడా అందరూ మెచ్చుకుంటున్నారు, భారత ప్రభుత్వం కూడా మెచ్చుకుంటుంది. కానీ కిషన్ రెడ్డి గారి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా, పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా కూడా పైచాచిక ఆనందం పొందుతూ డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వారికి పైచాచిక ఆనందానికి పైచాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. అంటే స్వయాన వారే ఉద్యోగులను ఎగదోసి ధర్నాలు నిర్వహించినట్టు కూడా వారే ప్రోత్సహిస్తున్నారు. ఇటు ఎవరైనా రైతులు ప్రాణాలు కోల్పోయినా సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం గురించి, సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావించారు. కేవలం గవర్నర్ ప్రసంగానికి రావడమే కాదు, ఫర్దర్గా డిబేట్స్ ఏవైతే జరుగుతాయో అసెంబ్లీలో ఆ డిబేట్స్లో కూడా మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనాలి, అన్నిటికీ సమాధానాలు చెప్పాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తారు. కానీ కేవలం గవర్నర్ ప్రసంగానికి వచ్చి ఆయన డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరోవైపు డీలిమిటేషన్ గురించి, డీలిమిటేషన్ ఏదైతే ఉందో సౌత్కు లిమిటేషన్ పెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కూడా ఈరోజు ఏదైతే డిఎంకేకి సంబంధించిన ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు, దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు త్రిభాష విధానానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. హిందీ అనేది జాతీయ భాష కాదు, అది అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని జాతీయ భాషగా ఏ విధంగా పరిగణిస్తారు అనేది ఆయన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తంగా చూసుకుంటే ఇటు మరి కాసేపట్లోనే 3:30 కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ప్రధానంగా ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు ఏదైతే సమిట్ నిర్వహించబోతున్నారో ఆ సమిట్కు సంబంధించి ప్రధానంగా చర్చించడానికి ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ సమావేశానికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే భారత్ సమిట్పై కేంద్ర మంత్రితో ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమిట్కు దాదాపు 60 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఆయనతో చర్చిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఏదైతే తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాలు ఎవరైతే ఆశించి భంగపడ్డారో అటువంటి వారికి ముందుగానే తాను హామీ ఇచ్చిన నేపథ్యంలో అటువంటి కొంతమందికి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లు చేశాను. దాదాపు 37 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ పదవులు ఇచ్చాను. తర్వాత ఎవరికైతే అసెంబ్లీకి సంబంధించిన సీట్లు ఆశించి ఎవరైతే వరకు పొందలేకపోయారో అటువంటి వారికి ముందుగా హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఇటు శంకర్ నాయక్ అలాగే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవులను వారికి ఇచ్చాము. ఇటు మహిళా కోటాలో విజయశాంతికి కూడా మొదటి నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత తను పార్టీ బలోపేతాన్ని కృషి చేశారు కాబట్టి ఇచ్చిన హామీ మేరకు ఆవిడకి కూడా అధిష్టానం ఎమ్మెల్సీ స్థానం కేటాయించిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక పాలనా పరంగా కూడా తను అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా పాలన కొనసాగిస్తున్నాను, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు మంచి చేస్తున్నానా లేదా అనే వేలో నేను వెళ్తాను తప్ప ఏదో విమర్శలను ప్రతిదానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టానంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అందులో రాహుల్ గాంధీతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అనేక విమర్శలు చేశారు, అధిష్టానం మద్దతు లేదన్నారు. కానీ పీసీసీ ప్రెసిడెంట్గా తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాను. ఆ కృషిని పార్టీ పట్ల విధేయతను కష్టపడే తత్వాన్ని చూసే నాకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది అధిష్టానం. దాన్ని బట్టే విమర్శకులకు అర్థమవ్వాల్సి ఉంది. కానీ కావాలని మళ్ళీ విమర్శించే ధోరణిలో వెళ్తున్నారు తప్ప అంటే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ బలోపేతాన్ని కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయితే దానికి అధిష్టానం మద్దతు ఉందా లేదా అనేది కూడా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వారి విజ్ఞతకై నేను వదిలేస్తున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపైన మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల వ్యవహరిస్తున్న తీరుపైన కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. సటస్ రైట్, థ్యాంక్ యూ శివ.